నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. బండి సంజయ్ చాలా అగ్రెసివ్గా బీజేపీ బీఆర్ఎస్ల సంబంధానికి సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కవితకు బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ద్వారా బెయిల్ తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అందుకే సింఘ్వీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారు రేవంత్ రెడ్డి అనే ఒక ఆరోపణ చేశారు. సార్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. కేసీఆర్ చెప్తేనే రాజ్యసభ సభ్యులు, కేసీఆర్ చెప్తేనే మంత్రి పదవులు వస్తున్న విషయం వాస్తవము. ఇది కూడా బహిర్గతమైంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కలుపుకోవడం అవసరము, మాకైతే అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు మార్గదర్శనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. మేము కావాల్సింది వాళ్లకు. కవితను బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళు, రాజ్యసభ అభ్యర్థులు ప్రకటించింది వాళ్ళు, ఇచ్చి పుచ్చుకునే దూరంతో వ్యవహరించేది వాళ్ళు. రైట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండో ఒకటే. విన్నారు కదా ఆయన ఆరోపణలు. లాజిక్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బీజేపీ. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మనకు అర్థమైంది బీఆర్ఎస్ పట్లనేమో తీవ్ర వ్యతిరేకత ఉండడం, బీఆర్ఎస్తో ఎవరు కలుస్తున్నారు అనే అంశం పైన ఎన్నికల్లో దెబ్బతీశారు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు నా పైన కూడా ఇలా భయంకరమైన ప్రచారం, అయిన బీఆర్ఎస్ అభ్యర్థి కాబోతున్నాడు, కేసీఆర్ని కలిసాడు, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తాడు, బీఆర్ఎస్ కండువా వేసుకుంటాడు, ఇట్లా 1,00,000 ఆరోపణలు చేశారు. మరి నేను బీఆర్ఎస్ కండువా వేసుకోలే, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయలే, బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలోనే ఓడిపోయినా నేను. కేసీఆర్ ఒక అగ్రికల్చరల్ రివ్యూ అనే అంశానికి మీటింగ్కు పోలిస్తే ఆ వ్యవసాయ విధాన సమీక్షలో వెళ్ళి మాట్లాడాను. ఎవరు పిలిచినా పోతాను, రేవంత్ రెడ్డి పిలిచినా పోతాను, చంద్రబాబు నాయుడు పిలిచినా పోతాను, దానికి అభ్యంతరమే ఉంటుంది, మోడీ పిలిచినా పోతాను. సో కానీ దాన్ని అలా చిత్రీకరించి పెద్ద క్యాంపెయిన్ నడిపారు. ఎందుకంటే బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత నా మీద రిఫ్లెక్ట్ కావాలని. తర్వాత ఎన్నికలు ఏం జరిగింది, బీఆర్ఎస్ బాగా మేనేజ్ చేసింది, ఆ ఎన్నికలు బీఆర్ఎస్ఏ గెలిచింది. అంటే రాజకీయంగా దెబ్బతీయడానికి ఇలాంటి ప్రచారం చేస్తారు. నా వ్యక్తిగత నా ప్రచారం నమ్మారు కూడా, చాలామంది నమ్మారు. నాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మీరు కేసీఆర్ కోసం సపోర్ట్తో పోటీ చేస్తానట కదా అని. ఆఖరికి వాణి గారిని అభ్యర్థిగా పెడితే ఆమె నా కోసమే అభ్యర్థిగా పెట్టారని చెప్పి యూట్యూబ్ ఛానల్లో, అన్నిట్లో, మీడియాలో కూడా క్యాంపెయిన్ కేసీఆర్ మనిషి, కేసీఆర్ మనిషి అని. సో అంత దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి నా ఓటమికి ముఖ్య కారణం అది, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను. మళ్ళీ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే వరకు కేసీఆర్ మేనేజ్ చేశాడు, పీఆర్సీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మళ్ళీ పోయి జనం అంతా బీఆర్ఎస్కి ఓటేశారు. అందువల్ల ఆ రకంగా రాజకీయాల్లో ప్రచారాల వల్ల దెబ్బతీస్తుంటారు. ఆ ప్రచారంని జనం నమ్ముతుంటారు. నా విషయంలో ఏ ఆధారము లేకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇస్తానంటే కూడా నేను తీసుకోలేదు. ఓపెన్గా చెప్తూ వచ్చాను కూడా, నేను ఏ పార్టీ మద్దతుతో పోటీ చేయను, నేను ఇండిపెండెంట్గా చేస్తాను అని. సో అందువల్ల ఏదో ఒక పార్టీ నన్ను గెలిపిస్తానంటే నేను అంగీకరించను అని. ఎందుకంటే ఇది ప్రజలు ఓటు వేసేది. సో ప్రజలు ఓటు వేసే దగ్గర రాజకీయ పార్టీల మద్దతుతోనే గెలవలేదు కదా. నేను 2 సార్లు ఇండిపెండెంట్గా గెలిచాను కదా అని మొదట చెప్తాను. నన్ను ఎవరు నమ్మలే. నాకు ఓటు వేయాల్సిన వాళ్ళు ఈ కారణాన ఓటేయలే. అలాగే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అనుభవం అంటే, ఒక బలమైన ప్రచారము రాజకీయంగా బాగా దెబ్బతీస్తుంది, ప్రజలు నమ్మేస్తారు. బీజేపీ విషయంలో ప్రచారమే కాదు, కొన్ని పరిణామాలు కూడా నమ్మకాన్ని పెంచాయి. ప్రచారం ఒకటే కాదు, ఆ పరిణామాలలో ముఖ్యమైనది బండి సంజయ్ని బాగా ఊపులో ఉన్న సమయంలో, బీజేపీ పెరగటానికి ఆయన నాయకత్వం దోహదం చేస్తున్న సమయంలో, కేసీఆర్ పైన ఆయన యుద్ధం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన తొలగించేశారు. ఆయన తొలగించడంతోనే కంప్లీట్ డౌన్ అయిపోయింది బీజేపీ. అల్టిమేట్గా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడానికి కారణమైంది. సో అందువల్ల ఈ అనుభవం బీజేపీకి ఉంది, ముఖ్యంగా బండి సంజయ్కి ఉంది. రెండవ అంశం ఇప్పుడు కవిత అరెస్ట్, దానిపై కూడా విపరీతమైన బిల్డప్ ఇచ్చారు. అటు ఈడీ వ్యవహరించిన తీరు కూడా రాత్రి 10-11 దాకా విచారణలు చాలా హడావుడి చేశారు. బీజేపీ నాయకులు అంతకన్నా ఎక్కువ హడావుడి చేశారు, జైల్లో గది రెడీ ఉంది అని. కానీ అల్టిమేట్గా వచ్చేవరకు అరెస్ట్ కాలి. ఈ రెండు భారీగా దెబ్బతిన్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గం జరిగి
119 స్థానాలకు బీజేపీ వాళ్ళని నాయకులు పంపిస్తే వాళ్ళు రిటర్న్ వచ్చి హైకమాండ్ చెప్పింది ఈ 2 ప్రశ్నలు మమ్మల్ని ఎక్కడ పోయినా అడుగుతున్నారు అని. సో ఆ దెబ్బ లోక్సభ ఎన్నికల సమయంలో కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉన్నది. సో అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బాగా వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో బీఆర్ఎస్తో ఎవరు కలుస్తారు అన్నా కూడా వాళ్ళు రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే బండి సంజయ్ అంత తాపత్రయమైన స్వీయ అనుభవం కూడా ఉంది కనుక బీజేపీలో ఏ నాయకుడికి లేని అనుభవం బండి సంజయ్కి ఉంది. అందువల్ల ఆయన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దాన్ని ఎస్టాబ్లిష్ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఒకవైపు కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, గతంలో ప్రజలు నమ్మి బీజేపీకి దెబ్బతీసింది. అందువల్ల బండి సంజయ్ దానికి ప్రత్యేకంగా రోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటన చేశారు. అభిషేక్ సింఘ్వి ఈజ్ ఎ లాయర్. ఆ లాయరు కాంగ్రెస్ పార్టీ లాయరే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే కావచ్చు, బట్ ఇది బేసికల్లీ లాయర్ కదా. సో రాజకీయంగా పార్టీ అభ్యంతరం చెబితే తప్ప కేసులు వాదించకుండా ఉండరు. సో అభిషేక్ సింఘ్వి కాకపోతే ఇంకొక లాయర్ దొరుకుతారు. లాయర్లు సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి ఒక్కరే లేరు కదా, కవితను బెయిల్ ఇప్పించే లాయర్లు చాలామంది లాయర్లు ఉన్నారు కదా, బెయిల్ ఇప్పించగలిగే సామర్థ్యం ఉన్న లాయర్లు చాలామంది ఉన్నారు. సో అందువల్ల కాంగ్రెస్ నాయకుడైన అభిషేక్ సింఘ్వి కాదంటే ఇంకో నాయకుడు ముకుల్ రోత్గియో లేకుంటే మీకు కపిల్ సిబ్బలో ఇలా టాప్ లాయర్ సుప్రీంకోర్టులో దుష్యంత్ దాబే, మామూలు లాయర్ లేరు, హరీష్ సాల్వే, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా. సో అందువల్ల ఆ లాయర్ కోసమే మీకు కలవాల్సిన అవసరం లేదు. తర్వాత బీజేపీకి ఇవాళ బీఆర్ఎస్ మద్దతు కూడా అవసరం లేదు. బీఆర్ఎస్ మద్దతుతో సంబంధం లేకుండా రాజ్యసభ సీటు గెలుస్తారు, మెజారిటీ ఉంది. సో అందువల్ల బీఆర్ఎస్ మద్దతు అవసరం ఎక్కడుంది, అవసరం లేకపోతే కలవడం ఎక్కడుంటుంది. సో అందువల్ల అభిషేక్ సింఘ్విని హిమాచల్ ప్రదేశ్ నుంచి గెలిపించాలని కాంగ్రెస్ చూసింది. అక్కడ బీజేపీ క్రాస్ ఓటింగ్ చేశారు. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల అభిషేక్ సింఘ్వి ఓడిపోయారు. అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ప్రతినిధి, చాలా ఇంటలెక్చువల్, సమర్థవంతంగా ఆర్టికులేట్ చేయగలుగుతాడు. అన్నిటికీ మించి లీగల్ లూమినరీ, అంటే సుప్రీంకోర్టులో అద్భుతమైన సామర్థ్యం ఉన్న లాయర్లు ఉన్నారు. సో వాళ్ళందరికీ అవసరం కనుక ఒక పార్టీ కాకపోతే ఒక పార్టీ వాళ్ళని పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు రామ్ జెట్ మలానీ ఉండే, ఆయన వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి కూడా ఉండే. సో అలాగే మీకు ఈ లాయర్లలో మీకు కొంతమంది ఏమో పొలిటికల్, ఇప్పుడు అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో నాయకుడు కనుక వాళ్ళకి అవకాశం లేదు. అభిషేక్ సింఘ్వి ఇప్పుడు కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పెట్టలేకపోతే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పెట్టి గెలిపించింది. ఎస్పీ మద్దతుతో ఆయన ఇవాళ కపిల్ సిబల్ రాజ్యసభలో ఉన్నారు. సో అందువల్ల లాయర్లు సుప్రీంకోర్టు టాప్ లాయర్స్లో అభిషేక్ సింఘ్వి ఒకరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆయన ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే క్రమంలో తెలంగాణలో అకామిడేట్ చేసింది. కానీ అభిషేక్ సింఘ్విని గెలిపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు కూడా అవసరం లేదు. అందువల్ల కవిత బెయిల్ కొరకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏ రకమైన ప్రయోజనం లేదు. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఈ కేసులో అభిషేక్ సింఘ్వి లాయర్ కూడా. సో అందువల్ల కొత్తగా ఈ బెయిల్ కొరకే 2 పార్టీలు కలుస్తాయనడానికి అవకాశమే లేదు. బట్ దాన్ని ఎందుకు బండి సంజయ్ పదే ప్రస్తావిస్తున్నారంటే ఏ చిన్న ఆధారం లాంటిది దొరికినా బీఆర్ఎస్తో బంధం ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. తన రాష్ట్ర అధ్యక్షుడి పదవి పోయిందనే ఒక వ్యక్తిగతమైన అక్కసు ఉండవచ్చేమో బండి సంజయ్కి.